నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే శరత్ చంద్ర మెడికల్ అకాడమీలో జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ క్లాస్ రూమ్లో స్ట్రెంత్ ఎంత ఉంటుంది, ఎంత మెయింటైన్ చేస్తారనేది. అది కరెక్ట్ క్వశ్చన్. జనరల్గా మీరు నీట్ లాంగ్ టర్మ్ ఎక్కడ జాయిన్ అవుదాం అనుకున్నా అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ క్లాస్ రూమ్ స్ట్రెంత్ ఎంత. ఎందుకంటే ఒక క్లాస్ రూమ్లో 90 మంది, 100 మంది, 200 మంది అలాగానే ఉంటే అటువంటి క్లాస్ వినడం కన్నా యూట్యూబ్లో వీడియో చూడడం మంచిది. ఎందుకంటే యూట్యూబ్లో కూడా ప్రతి టాపిక్ మీద ప్రతి సబ్జెక్ట్లో క్లాస్ ఆల్రెడీ అప్లోడ్ అయి ఉన్నాయి. ఇండియాలో ఉన్న చాలా మంచి మంచి ఇన్స్టిట్యూట్స్, అకాడమీస్ క్లాస్ అని యూట్యూబ్లో ఉన్నాయి. యూట్యూబ్లో ఏమవుతుందంటే క్లాస్ వినగలం కానీ ఆ ఫ్యాకల్టీతో మాట్లాడలేము. ఎప్పుడైతే ఒక క్లాస్ రూమ్లో మీరు ఏ కోచింగ్ సెంటర్ జాయిన్ అయినా 100-200 స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఫ్యాకల్టీ ఎలా మాట్లాడగలరు? అసలు ఫ్యాకల్టీకైనా అంతమంది స్టూడెంట్ చూసిన ఎలా గుర్తుంటుంది? ఆ ఫ్యాకల్టీ క్లాస్కి వస్తారు, చెప్పుకో వెళ్ళిపోతారు అంతే బోర్డు మీద. అంతమంది స్టూడెంట్స్ ఒక డౌట్స్ క్లియర్ చేయడం కూడా ఇంపాసిబుల్ అసలు. తర్వాత ఎప్పుడో స్టడీ అవర్స్లో క్లియర్ చేస్తానని చెప్తారు కానీ అది పాసిబుల్ కాదు అసలు అంతమంది స్టూడెంట్స్. ఇంకోటి ఫ్యాకల్టీ కూడా ఏ స్టూడెంట్కి అర్థమవుతుంది, ఎవరికి అర్థం అవ్వట్లేదు, స్లో చేద్దామా క్లాసు అని స్టూడెంట్స్ యొక్క ఫేస్ ఫీలింగ్ బట్టి చెప్పే అవకాశం ఉండదు. స్ట్రెంత్ ఎక్కువ ఉంటాయి. స్ట్రెంత్ 60-70 స్ట్రెంత్ దాటితే ఒక ఫ్యాకల్టీకి ఫేస్ గుర్తుండదు, పేర్లు గుర్తుండవు. మరి నీట్ లాంగ్ టర్మ్ అంటేనే ఏ స్టూడెంట్ ఎలా చదువుతున్నారు, డౌట్స్ ఏమి అడుగుతున్నారు, స్లో చేయాలి టాపిక్స్, ఏది ఫోకస్ చేయాలి తెలుసుకొని చెప్పగలగాలి. అలా చెప్పే కెపాసిటీ ఫ్యాకల్టీ కోల్పోతారు. కాబట్టి నా ఉద్దేశంలో ఐడియల్ స్ట్రెంత్ ఈజ్ లెస్ దాన్ 70. అందుకని ఎక్కువ ఉంటే ఆ కోచింగ్ సెంటర్ చూడడం కన్నా వాళ్ళ క్లాసెస్ని ఆన్లైన్లో వినడం మంచిది.